సన్ రైజర్స్ హైదరాబాద్ ఇంకా ముంబై ఇండియన్స్ వీళ్ళిద్దరికైతే మ్యాచ్ అయింది. ఈ మ్యాచ్ అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా జరిగింది. ఈ మ్యాచ్లో రెండు వైపులా కూడా స్కోర్ అనేది బాగానే వచ్చింది. కానీ లాస్ట్కి హైదరాబాద్ గెలిచింది. ముఖ్యంగా ట్రావిస్ సైడ్, అభిషేక్ శర్మ ఇంకా క్లాసన్ వీళ్ళైతే ఇరదీశారు. ఇంకా ర్యాన్ రికల్టన్ చేసిన సెంచరీ అయితే వేస్ట్ అయిపోయింది. అయితే ఈ మ్యాచ్లో ఇంకేం జరిగింది, హైదరాబాద్ టీం గెలవడానికి కారణం ఏంటి, ఇంకా ముంబై ఇండియన్స్ టీం ఓడిపోవడానికి కారణం ఏంటి, సో ఇప్పుడైతే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. టాపిక్ దగ్గరికి వెళ్లే ముందు మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో టాపిక్ దగ్గరకు వచ్చేస్తే ముంబై ఇండియన్స్ అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. వీళ్ళు ఓపెనర్స్ అయితే ఇరదీశారు. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ వస్తాడని చాలా మంది అనుకున్నారు, కానీ రోహిత్ శర్మకి ఇంజురీ అనేది ఇంకా తగ్గలేదు. సో ఇక్కడైతే రోహిత్ శర్మ ప్లేస్లో విల్ జాక్స్ వచ్చాడు. ఇతని సీజన్లో ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు, కానీ అయినా కూడా చాలా బాగా ఆడాడు. కేవలం 22 బాల్స్లో 4 6 కొట్టాడు. అయితే ఇంకోవైపు ర్యాన్ రికల్టన్ మాత్రం మామూలు ఆడలేదు. ఎస్ఆర్హెచ్ బౌలర్స్కి అయితే ర్యాంప్ ఆడించాడు. ఇతనైతే ముంబై ఇండియన్స్కి ఫాస్టెస్ట్ సెంచరీ చేశాడు. టోటల్గా 55 బాల్స్లో 123 కొట్టాడు. ఇక్కడ ర్యాన్ రికల్టన్కి నమందీర్ ఇంకా హార్దిక్ పాండ్యా వీళ్ళిద్దరైతే సపోర్ట్ ఇచ్చారు. సో టోటల్గా స్కోర్ అయితే 243 వెళ్ళింది. 243 అంటే మంచి స్కోర్ అని చెప్పాలి. ఇలాంటి స్కోర్ అయితే ఈజీగా డిఫెండ్ చేసుకోవచ్చు, కానీ ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ మాత్రం అలాంటి ఛాన్స్ ఇవ్వలేదు. ముఖ్యంగా ట్రావిస్ హెడ్ అయితే ఇరదీశాడు. మొన్నటి వరకు ట్రావిస్ హెడ్ అయితే అవుట్ ఆఫ్ ఫామ్ ఉన్నాడు, కానీ ఒకసారిగా ముంబైని చూడగానే ఫామ్లోకి వచ్చాడు. ఎందుకంటే ముంబై జెర్సీ కలర్ బ్లూ కలర్ అని. బ్లూ కలర్ని చూస్తే మాత్రం జై అని లేస్తుంది. ఇక్కడ ట్రావిస్ హెడ్ అయితే 30 బాల్స్లో 76 కొట్టాడు. ఇందులో 8 6లు ఉన్నాయి. అయితే ఇంకోవైపు అభిషేక్ శర్మ మాత్రం తక్కువే మాలేదు. అభిషేక్ శర్మ కూడా 24 బాల్స్లో 46 కొట్టాడు. సో వీళ్ళిద్దరి మధ్య పార్ట్నర్షిప్ అయితే 129 వచ్చింది. సో తర్వాత అయితే వీళ్ళిద్దరు కూడా అవుట్ అయిపోయారు. ఇషాన్ కిషన్ వచ్చినప్పుడు ఇషాన్ కిషన్ కూడా డకౌట్ అయిపోయాడు. ఇక్కడ ఇషాన్ కిషన్ అయితే ముంబై స్పై అని చెప్పాలి. సో తర్వాత అయితే క్లాసన్ తన ఆటని స్టార్ట్ చేశాడు. టీం ప్రెషర్లో ఉన్నప్పుడు 30 బాల్స్లో 65 కొట్టాడు. ఇక్కడ క్లాసన్కి నితీష్ రెడ్డి ఇంకా సైల్ అరోరా వీళ్ళిద్దరైతే సపోర్ట్ ఇచ్చారు. సో ఇక్కడైతే 19 ఓవర్స్ లోపలే చేజింగ్ చేశారు. నేనైతే నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను ఈ మ్యాచ్ అనేది హై స్కోరింగ్ మ్యాచ్గా అవుతుందని. ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ గెలవడానికి కారణం ట్రావిస్ సైడ్, అభిషేక్ శర్మ ఇంకా క్లాసన్ అని చెప్పాలి. ముఖ్యంగా క్లాసన్ అయితే ప్రెషర్లో ఆడాడు. సో ఇక్కడ క్లాసన్కి అయితే ఎక్స్ట్రా క్రెడిట్ ఇవ్వాలి. ఇంకా ముంబై ఇండియన్స్ ఓడిపోవడానికి కారణం ఏంటంటే వీళ్ళ టీంలో ఫీల్డింగ్ అనేది సరిగా లేకపోవడం. ఇక్కడ ట్రావిస్ హెడ్ అయితే స్టార్టింగ్లోనే క్యాచ్ ఇచ్చాడు. ఆ క్యాచ్ని అయితే నమందీర్ వదిలేశాడు. అలాగే ఫీల్డింగ్లో కూడా చాలా మిస్ఫీల్స్ అనేవి జరిగాయి. సో ఇక్కడైతే ఫీల్డింగ్ అనేది సరిగా చేయలేకపోయారు, అందుకే ఓడిపోయారు. సో ఇప్పుడైతే హైదరాబాద్ వచ్చేసి థర్డ్ ప్లేస్లో ఉంది. సో హైదరాబాద్ అయితే ప్లేఆఫ్స్కి ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇంకా ముంబై ఇండియన్స్ వెళ్ళాలంటే కష్టమని చెప్పాలి. ఇప్పటి నుంచి ప్రతి మ్యాచ్ గెలిచినా కూడా కష్టమని చెప్పాలి. అయితే నిన్న మ్యాచ్కి ముందు రోహిత్ శర్మ అయితే ఒక పోస్ట్ వేశాడు. ఆరెంజ్ ని పట్టుకొని ఒక పోస్ట్ అయితే వేశాడు. దీన్ని చాలా మంది ఒక ట్రోల్ అనుకున్నారు. ఇదైతే ట్రోల్ అయితే కాదు, ఇదైతే ఒక ప్రమోషన్ అని చెప్పాలి. ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి ఐడ్రో 365 అని కొట్టండి, అప్పుడు మీకే అర్థమవుతుంది. సో ఇది మ్యాటర్. చూసారు కదా వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.